ఈరోజు ముద్దంపల్లి గ్రామంలో కెల్మం రోడ్ లో ఉండ శ్రీ రేణుక ఎల్లమ్మ గారి కుంభాభిషేకం నడుస్తా ఉంది. ఇక్కడ ఉద్దనపల్లి గ్రామము సూళగిరి తాలూకా కృష్ణగిరి డిస్టిక్ అనమాట. ఇక్కడ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవస్థానము కుంభాభిషేకం జరుగుతున్నది. ఈ దేవస్థానం యొక్క పురాతన చరిత్ర చెప్పాలంటే సుమారు 100 సంవత్సరాల ముందు ఇంకా ఇక్కడ చిన్న దేవస్థానంగా ఉండింది. ఈ దేవస్థానాన్ని మేము శ్రీ రేణుక ఎల్లమ్మ టెంపుల్ ట్రస్ట్ అనే ఒక ట్రస్ట్ ఒక 5 మంది చేసి మేమందరూ కలిసి ఈ దేవస్థానాన్ని నిర్మించేదానికి కొనుక్కున్నాము. సుమారు 2 సంవత్సరాలుగా ఈ దేవస్థానం నిర్మాణం జరిగి ఇప్పుడు పూర్తయి కుంభాభిషేకం వైభవంగా జరుగుతున్నది. దీనికి మా భక్తులు అందరూ సహకరించి మాకు ఇక్కడ ఉండే ఉద్దనపల్లి గ్రామ ప్రజలు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అందరూ ఈ దేవస్థాన నిర్మాణానికి మాకు చాలా సహాయపడ్డారు. ఈ ఉద్దనపల్లి గ్రామం పెద్ద అయినటువంటి గోపీనాథ్ అనేవాళ్ళు మా దేవస్థానం కోసము 3 సెంట్ల నేలని మాకు క్రైమ్ రిజిస్టర్ చేసి ఇచ్చి ఫ్రీగా మా దేవస్థానానికి సహాయపడ్డారు. వచ్చి రోడ్లో ఉండే పాతగుడి, దాన్ని గోపి అనే గౌడు 3 సెంట్లు మా ట్రస్ట్ కి రిజిస్టర్ చేసి ఇచ్చింది. దాన్ని ఇంకా తెలిసి కొద్దిగా నిర్మాణం చేస్తుంది. మా సభ్యులంతా చేరి మా ట్రస్ట్ స్టార్ట్ చేస్తున్నాము. మా ట్రస్ట్ లో కేఆర్ రాజేంద్ర అనే నేను, మా యొక్క మావగారైన స్వామి గారు, ఇంకొక బావగారైన రామదాస్ గారు, ఇంకొక బావగారైన రవి, ఇంకొక బావగారైన రవి, ఇంకా అందరూ వెంకటేష్, అందరూ బావగారు అంతే వసూరు నారాయణప్ప, మరి ఇతర సభ్యులంతా చేరి గొప్పగా నిర్మాణం చేసి ఈ రోజు కుంభాభిషేకం అవుతా ఉంది. ఆయన కృప వల్ల, మా భక్తజనుల కృప వల్ల ఈరోజు మా అమ్మవారి దేవస్థానం పరిపూర్తి అయ్యి కుంభాభిషేకం ఘనంగా జరుగుతుందని మేము ఎంతో సంతోషిస్తున్నాము. 2 సంవత్సరాలుగా ఈ దేవస్థాన నిర్మాణానికి వాళ్ళ శ్రమ దారిపోశారు. ఏమో మాకు ఆ భగవంతుని కృప, ఆ తల్లి కృప ఉండగా మాకు ఆ బలం వచ్చి మేము ఈ దేవస్థానాన్ని నిర్మించినాము. అంతా ఆ దేవి, ఆ మా రేణుక ఎల్లమ్మ దేవి ఆయమ దయా కృపను ఇంకా ఇంత ఘనంగా, ఇంత వైభవంగా ఈ కార్యక్రమం జరుగుతుందని మేము సంతోషిస్తున్నాం. కాబట్టి మీరందరూ వచ్చి అమ్మగారిని దర్శించి వారి కృపకు పాత్రలు కోరుకొని ఉన్నాము. మరియు ఇక్కడ విశేషం అంటే ఈ రోజు మేమేమో అనుకుంటుమే, అమ్మగారిని చూసి ఏమవుతుంది ఏమో అనుకుంటుమే, కానీ ఇక్కడ జనసంఖ్య చూస్తే మాకే ఒక తర దిగులైతా ఉంది. ఆ అమ్మ చూస్తే ఎంత దిగులైతా ఉందో దేవుడిని. అదే మాదిరి ఈ రోజు వచ్చిండే జనసంఖ్యను చూస్తే వేల ఎక్కల జనాలు వచ్చున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. వారికి కావాల్సిన సదుపాయాలు మేము చేస్తా ఉన్నాము. నీళ్లు, భోజనము, ఉండేదానికి సౌకర్యాలు, టాయిలెట్లు మొదలుకొని మేమంతా అరేంజ్ చేస్తున్నాము. బాగుండాలి, బాగా జనసంఖ్య బాగా చేరున్నారు. మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఎల్లమ్మ ఆశీస్సులు మాకు ఉన్నాయి. దాన్ని బట్టి మేము చాలా శ్రమపడి 2 ఏళ్ళు ఇంకా కాలే, వచ్చే నెల 8వ తేదీకి స్టార్ట్ చేసింది.
తొమ్మిది స్టార్ట్ చేసింది. ఇంకా 2 సంవత్సరాలు కాలే, కానీ ఇంత బిగిన ఈ దేవస్థానము ముగించున్నామంటే ఆ అమ్మకు మా పైన చాలా కృప ఉంది. ఆ అమ్మ ఆశీస్సులతో ఇంత బిగిన మేము ముగిస్తూ ఉంటాము. కాబట్టి అందరికీ మాకు సహకరించిన సభ్యులందరికీను, మాతో పాటుపడిన సభ్యులందరికీను, మాకు ధన సహాయము, రాయ సహాయము, ఇసుకలు అన్నీ చేసిన వాళ్ళందరికీ మా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటుంటాను.
48 దినాల పూజ ఉంది. 48వ దినము కొన్ని ఫుల్ గ్రాండ్ గా చేస్తాము. అదే మాది 49వ దినము ఒక 15 ఇంకా 20 పిల్లలు కొట్టి అందరికి అన్నదానం చేస్తాము మా ఎల్లమ్మ గుడిలో. దయచేసి మీరు ఈ రోజు వచ్చి మాకెట్లా సహకరిస్తారో అదే మాది 48 దినాలు వచ్చి సహకరించి 49వ దినం కూడా వచ్చి సహకరించాలని కోరుకుంటూ మీ అందరికీ మా యొక్క కమిటీ తరపున ఆ ఎల్లమ్మ తరపున రేణుక ఎల్లమ్మాదేవి తరపున మీకు అందరికీ మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటూ ముగిస్తున్నాను. నమస్తే.